సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నారాధనా. హల్లెలూయా. జీవముగల దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము మనమందరి ద్వారా ఎల్లప్పుడూ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మంచి దినము దేవాది దేవుడు అత్యంత శ్రేష్టమైన దినము దేవాదేవుడు మనకు కలగ చేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము పరిశుద్ధ దినము, ఆశీర్వాద దినము. దేవాది దేవుడు మనమందరితో మాట్లాడపోతున్న దినము. మమ్మల్ని దీవించడానికి దేవుని సన్నిధికి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలసిన దినము. గడిచిన కాలం అంతా క్షేమముగా కాచి కాపాడినటువంటి జీవముగల దేవుని మహోన్నతమైన సన్నిధిలో కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో దేవుని సన్నిధికి వచ్చి, నానా మీరు చేసినటువంటి ప్రతి ఉపకారమును బట్టి నిన్ను స్తుతించే భాగ్యము నాకు ఇచ్చినందుకు స్తోత్రము స్తోత్రమని చెప్పవలసినటువంటి దినం ఇది. కనుక నేను ఈ దినము పాడిన పాట సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. జీవమగల దేవాది దేవుణ్ణి స్తుతించే భాగ్యం, సర్వ ప్రపంచ సృష్టికర్తనే స్తుతించే భాగ్యం ఈ ఉదయకాల సమయం. ప్రియమైన వారులారా, దేవాది దేవుడు మనకు కలుగ చేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ భూమిలో అనేకులకు లేని భాగ్యం దేవాది దేవుడు మనకు కలుగ చేశారు క్రీస్తు యేసునందు. సర్వప్రపంచ సృష్టికర్తనే ఆత్మతోనూ సత్యముతోనూ ఉదయకాల సమయమే స్తుతించే భాగ్యం మనకిచ్చినందుకు స్తోత్రం. ఎందుకంటే మన దేవుని బిడలు కనుక దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చారు. యెహోవాను స్తుతించడం మంచిదని జీవవచనంలో రాయబడినట్లు జీవమగల దేవుణ్ణి స్తుతించినటువంటి ప్రియమైన వారులారా, నాతో పాటు మీరు స్తుతించినట్లయితే జీవమగల దేవాది దేవుడు చెప్పిన మాట, నీవు నన్ను కనపరచు, నేను నిన్ను కనపరుస్తావు. ఎందుకంటే పరిశుద్ధ జీవమగల దేవునిలో ఆత్మతోను సత్యముతోను ఎవరు దేవుణ్ణి స్తుతించినా సత్య నిత్య శాశ్వత దేవుడైనటువంటి సర్వశక్తి గల సర్వప్రపంచ సృష్టికర్తనే మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు ఎవరు స్తుతించినా వారిని దేవుడు దీవిస్తారు. ఆత్మీయ దీవెనలు, మానసిక దీవెనలు, శారీరక దీవెనలు, ఆర్థిక దీవెనలతో ఈ దినము మాత్రం కాదు, ఈ వారము మాత్రం కాదు, ఇంకా వచ్చినటువంటి ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరాలు జీవమగల దేవుని మహిమ ఐశ్వర్యములలో పరలోకపు దీవెనలతో భౌతిక దీవెనలతో దీవించి నడిపించి తన రాకడ కొరకు మమ్మల్ని సిద్ధము చేసి తన పిలుపునందుకుంటే నిత్య సీయోనులో కూడా శాశ్వతముగా ఉండవలసిన భాగ్యం కూడా దేవుడు మనకు కలుగ చేస్తారు. కనుక ఈ శుభ సందేశము ద్వారా మీరందరూ దీవించబడాలని, మీరందరూ యేసు క్రీస్తు ద్వారా జీవమగల దేవుణ్ణి స్తుతించాలని నా కోరిక, నా ప్రార్థన. అట్లాగా మీరు స్తుతించినప్పుడు మహాదానందమే మన హృదయములలో ఆనందంతో మన హృదయం ఉప్పొంగుచుండినట్లు దేవుడు మన హృదయమునే ఆనందపరుస్తారు, మన మనస్సుని ఆనందపరుస్తారు, మన శరీరమునే ఆనందపరుస్తారు, మన అడుగునే, మన క్రియనే, మన మాటనే, చూపిన తలంపినే అన్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి దినము అందరూ కూడా సిద్ధమవ్వండి. దేవుని మహిమగల సన్నిధిలో స్తుతించడానికి మీరున్న స్థలములలో ఈ స్వరము, ఈ సందేశం ఎవరెవరు వినినా మీరు పరిశుద్ధ జీవముగల దేవుని సన్నిధికి వచ్చి సుమధుర స్వరముల గానాలతో దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. పరిశుద్ధుల మహిమగల మహోన్నతుల అత్యంత శ్రేష్టమైన ఈ పరిశుద్ధ దినమును బట్టి మీకు స్తోత్రం.
నైనా గడిచిన వారమంతా గడిచిన కాలమంతా క్షేమముగా కాచి కాపాడి నడిపించిన మా కన్న తండ్రి, మీ అపారమైన అనురాగముని బట్టి మీకు స్తోత్రం. ఈ శుభ సందేశం విండుటకు మీరు సిద్ధము చేసిన ప్రియమైన వారందరినీ దీవించుకునైనా ఈ స్వరం ఎవరెవరు వినినా వాళ్ళకు మహా ఆనందం కలిగిన సౌభాగ్యం వాళ్ళ మీద నింపుమని, వాళ్ళ కుటుంబం మీద, పిల్లల మీద, తరతరాల మీద నింపి సర్వైశ్వర్యములలో నడిపించుమని, అందరికి మేలే తెచ్చుమని, శుభమే జరిగించుమని మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.